బాగ్ అంబర్పేట్ చెంచు బస్తీలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 35వ వార్షికోత్సవ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, సిపిఎం మహేందర్, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి, గెలువయ్య, మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, తోలుపు నూరి కృష్ణగౌడ్ తదితరులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెంచు బస్తీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మించి 35 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఈ దేవాలయం భక్తుల నమ్మకానికి ప్రతీక. స్వామివారి ఆశీస్సులతో అందరికీ మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెంచు బస్తీ ప్రజలు, స్థానికులు ఉత్సవాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఇంత ఘనంగా అంబర్పేటలో అంగరంగ వైభవంగా పేరు తెచ్చేందుకు అంబర్పేట ప్రాంతంలో సామాజిక వర్గాల దేవుడైన నరసింహస్వామి పూజలు ఈ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న నరసింహస్వామి దేవాలయాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో పాల్గొని స్వామివారి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే విధంగా బాగంబర్పేట డివిజన్ లో బతుకమ్మ కుంట సెంచు బస్తీ పెద్ద ఎత్తున ఉన్నది. ఇక్కడ ఒక 3000 కడప కుటుంబాలతోటి నివాసం ఉంటున్నారు. వివిధ జిల్లాల నుంచి, సెంచు ప్రాంతాల నుంచి గత 35 సంవత్సరాల క్రితం వాళ్ళ నరసింహస్వామిని నిలబెట్టుకున్నారు. వాళ్ళ కులదేవత. ఆ కులదేవత యొక్క రక్షణ కోసానికి వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. అయితే ఆ గుడి నామమాత్రంగా ఉన్నది. కానీ అంబర్పేట కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గౌరవనీయులు కాళేరు వెంకటేష్ గారి దృష్టికి వచ్చి నేను ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణం చేస్తానని చెప్పి ఆ చెంచు సంక్షేమ శాఖకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడం తోటి పోయిన సంవత్సరం 25 లక్షల రూపాయలు తన సొంత నిధుల నుంచి ఆ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. ఆ దేవస్థానం నిర్మించిన తర్వాత ఓన్లీ సెంచులే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా వచ్చి, హిందువులు మొత్తం కూడా వచ్చి ఈ యొక్క గుడిలో పూజలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణమే వైబ్రేషన్ మొత్తం మారిపోయింది. కాబట్టి పూజా జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ అందరు కూడా మరి చెంచులు మనందరికీ కూడా సేవ చేస్తారు. వారి ఆరాధ్య దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి, అలాగే చెంచు లక్ష్మిని వాళ్ళు ఎక్కువ ఆరాధిస్తారు. మరి వారు సంవత్సరం కిందట మరి పెద్ద ఎత్తున ఇక్కడ గుడి కట్టుకున్నారు. మరి అందరికి కూడా మంచి టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాం. స్వామివారి ఆశీర్వాదం వల్ల పబ్లిక్ ప్రజలందరూ కూడా సుఖశాంతంగా ఉంటారు.